ఓం శాంతి. మురళి తారీఖు ఫిబ్రవరి 5, 2026. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మిమ్మల్ని రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేసి సద్గతినిచ్చుటకు, నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేయుటకు తండ్రి వచ్చారు. ప్రశ్న: భారతవాసి పిల్లలైన మీకు తండ్రి ఏ ఏ స్మృతులను కలిగించారు? జవాబు: ఓ భారతవాసి పిల్లలారా, మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. బంగారు వజ్రాల భవనాలుండేవి. మీరు విశ్వమంతటికి రాజులుగా ఉండేవారు. భూమి, ఆకాశం అన్నీ మీవిగా ఉండేవి. భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి భారతదేశం తయారవ్వనున్నదని పిల్లలైన మనకు తండ్రి స్మృతిని కలిగించారు. పాట: నయనహీనులకు దారి చూపించండి ప్రభు, నయన్హీన్ కో రా దిఖావో ప్రభు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ముళ్ళ నుండి పుష్పాలుగా తయారై పుష్పాల తోటను స్థాపన చేసే సేవ చేయాలి. ఎలాంటి చెడు కర్మలు చేయరాదు. రెండవది, తండ్రి నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్ని అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఏ దేహధారిని స్మృతి చేయరాదు. వరదానము: నిందాస్తుతి, జయము పరాజయంలో సమాన స్థితిని ఉంచుకునే బాప్ సమాన్ సంపన్నము మరియు సంపూర్ణ భవ. వివరణ: ఆత్మ యొక్క సంపూర్ణ మరియు సంపన్న స్థితి తయారైనప్పుడు నిందా, స్తుతి, జయము, పరాజయము, సుఖము, దుఃఖము అన్నిటిలో సమానత ఉంటుంది. దుఃఖంలో కూడా ముఖంపై లేక మస్తకంపై దుఃఖం యొక్క అలకు బదులు సుఖము లేక హర్షం యొక్క అల కనిపిస్తుంది. నింద వింటున్నా ఇది నింద కాదు, సంపూర్ణ స్థితిని పరిపక్వం చేసేందుకు ఇది మహిమాయోగ్యమైన శబ్దము అని అనుభవం అవ్వాలి. ఇటువంటి సమానత ఉండాలి. అప్పుడు బాప్ సమాన్ అని అంటారు. వృత్తిలో కొద్దిగా కూడా ఈ వ్యక్తి శత్రువు, నిందించేవాడు అని రాకూడదు. ఈ వ్యక్తి మహిమ చేసేవాడు అనే భావన రావాలి. స్లోగన్: నిరంతరము యోగ అభ్యాసం పైన గమనమిస్తే ఫస్ట్ డివిజన్లో నెంబర్ లభిస్తుంది. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి. దీని కొరకు ఈరోజుటి పాయింట్: బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేక మంది ఉంటున్నా ఒకటిగానే ఉంటారు. మీ సేవా కేంద్రాలన్నిటి వైబ్రేషన్స్ ఎలా ఉండాలంటే వీరు అనేక మంది కాదు, ఒకరే అని అందరికీ అనుభవం అవ్వాలి. మీ ఏకత యొక్క వైబ్రేషన్స్ మొత్తం విశ్వంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.